నువ్వు కదా మాకు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు మీరు కదా. మీరే మరి ఎవరి మాట వింటూ మేమేం చేయాలి? అందుకోసం మీకేం చెప్తున్నానంటే, నేను మీరు మాకు ఓటేయడమే కాదు, నాకు గెలిపించడం అంటున్నారు. నాకు గెలిపించడం, నేను ఎంత వయసులో మంత్రి అయ్యాను తెలుసా? 33 సంవత్సరాల్లో మంత్రి అయినా. నాకేమీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు మీరు గెలిపించారు? మరోసారి నాకు గెలిపించకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటి? నష్టమనే కాదు, కొంత టైం కూడా దొరుకుతుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడడానికి పడుకోకుండా వచ్చాను మధ్యాహ్నం. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోతే హాయిగా పడుకొని 4 గంటలకు లేచినాం. మీరు నిర్ణయం తీసుకోవడం మీకోసం తీసుకోండి. మీ కుటుంబాల హాయిగా జీవనం సాగించడానికి, మీ సంతానం పెరిగి పెద్దయి ప్రయోజకులుగా మారడానికి, మీ అవసరాలని తీరడానికి ఒక ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వానికి తాళం ఇవ్వండారని అడుగుతున్నాం. నేను ఉంటే ఎంత, నేను లేకపోతే ఎంత. ఇది మీకు చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 వరకు ఇవ్వలేకపోయినాడు కదమ్మా. ఎందుకు ఇవ్వలేకపోయినాడు? 14 నుంచి 19 వరకు ఎందుకు ఇవ్వలేకపోయినాడు? మీరు తాళం ఇవ్వలేదు మనకి. 19 నుంచి 24 వరకు ఎందుకు ఇవ్వగలిసినాడు? తాళం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, ఓటు అనే దీంతో అధికారం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తాళం ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇవ్వబోతున్నప్పుడు ఇప్పుడు మీదే సమస్య. మీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఎవరికి ఇవ్వాలి అన్నది మీరు ఆలోచించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఇచ్చి మాట తప్పిన వాడు ఒకడు. ఇద్దరు ఎవరు నేర్చుకుంటారో అన్నది మీరు తెలుసుకోవాలి. అందుకోసం లీడర్గా మీరు ఎదగాలి. మీరు కదా మీ ఇంట్లో మేము భావించింది దేనికి? అన్ని పథకాలు ఇంటి ఇళ్ళ పేరును పెట్టాలని మేము అనుకోవడానికి కారణం ఏంటి? స్త్రీకి బాధ్యత ఇస్తే గౌరవంగా కుటుంబాన్ని నడపగలదు, పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చగలదు, అందరి కోసం అవసరమైతే తను హారతి కర్పూరంలాగా కరిగిపోయి త్యాగం చేయగలదు. అందుకోసం స్త్రీ చేతులే శక్తివంతంగా చేద్దాము అని నిర్ణయించుకొని మరీ పట్టుబట్టి 5 సంవత్సరాలు ఆ పని చేశాము. మీరు చూశారు. మీరు లీడర్గా ఎదగాలని మేము కోరుకున్నాం. లీడర్ అంటే ఏంటి? నువ్వు చెప్పాలి కుటుంబ సభ్యులకి, మన పిల్లడి వేళ ఇంత హాయిగా జీవించడానికి కారణం ఎవరు అని నువ్వు కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులకు చెప్పాలి. నువ్వు ఈ బట్టలు వేసుకుని తిరగడానికి కారణం ఎవరు? నువ్వు ఈ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎవరు? ప్రతిరోజు సంతోషంగా మేమందరం కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కారణం ఎవరు? నువ్వు చెప్పాలి. కానీ నువ్వు ఒకటి చెప్తాడు, సిలిండర్ ఒకటి ఇస్తాడని చూస్తావా? లీడర్ని మీరు చెప్పాలి. ఎవరైనా ఇలాంటి వాళ్ళు తప్పు చేస్తే, ఎవరైనా తప్పు అంటే ఇంకొక చెడ్డ ఆలోచనతో ఉంటే కరెక్ట్ కాదు నీ దగ్గర నువ్వు నచ్చ చెప్పాలి. లీడర్కి ఎదగాలి మీరు. ఇంకా ఒకటి చెప్తాడని మీరు చూస్తే ఎవరి 5 సంవత్సరాల తర్వాత చూసి కూడా ఇంకా మేము చెప్పాలి. ఇది చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మీ అందరూ సహాయం చేయడం వల్లే, మీ అందరూ సహాయం చేయడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో నేను కూడా మంత్రి అయినా. ఏ ఒక్కటి ఇడిచిపెట్టదు. ఈ పట్టణంలో అభివృద్ధి గురించి నేను మళ్ళీ మీకు చెప్పాలా? మీ వీధిలో స్కూల్ ఎలా ఉంది, మీ పట్టణంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, మీ కట్టిన బ్రిడ్జ్లు ఎలా వచ్చినాయి, మీ పట్టణంలో కట్టిన హాస్పిటల్ ఎలా ఉన్నాయి, మీ దగ్గర కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది, మీ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ కదా నిర్మాణం చేసిన 5 సంవత్సరాల్లో. ఎవరో చెప్తుంటారు, టీవీలో చెప్తుంటారు, రకరకాల ఎవరు సంబంధించిన టీవీ వాళ్ళ మాటలు చెప్తూ ఉంటారు. కళ్ళెదురుగా సాక్ష్యాలుగా నిలబడినటువంటి మీరు సరిగా స్పందించాలని, తప్పుదారి పట్టిన వాళ్ళని సరిచేయాలని నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.